ఇప్పుడే కదా ఎన్టీఆర్ అంటే కనీసం ఒక బాలకృష్ణ లాగో లేదా జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉంటే మీరు నమ్మండి అంటే నమ్ముతాం మేము. ఒక స్టోన్ ఫేస్ వాడిది వాడిని అంటే చూస్ చేసుకున్న పర్సన్ ముఖ కవలికలు సరిగ్గా లేవంటారా? అంటే అలా తను చూపించిన వ్యక్తిత్వం బాగాలేదంటారా? నందమూరి తారక రామారావు అలాగే పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఈ 28వ వర్ధంతి సందర్భంగా అందరి ఇక్కడికి ఆయన ఘాట్కి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి, అప్పుడు దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. నేహావిఘ్న చోక్తి ప్రత్యభాయత విద్యతే స్వల్పమపస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటాం. కొందరు పుడతారు ఒక పరమార్థం కోసం, ఏదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం, అంటే వాళ్ళకి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. సో ఎన్టీఆర్ అంటే ఒక నటుడికి నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నాన్న ఆయనే. అలాగే జనం యొక్క భవిష్యత్తు చూపించిన నాన్న ఆయనే. ఒక స్థాయికి వచ్చిన తర్వాత రామారావు గారు డైరెక్టర్స్ ని గ్రిప్ లో పెట్టుకొని తనకు నచ్చినట్టు స్క్రిప్ట్ రాయించుకునేవారని టాక్, మీరేమంటారు? అది కాకుండా ఆయనకంటూ కొంతమంది డైరెక్టర్స్ ఉండేవారు. కథ వినిపించేవారు. ఆ కథని చిన్న అయినా పెద్ద అయినా ఇద్దరు వినేవారు. ఆయన తాలూకు అబ్జర్వేషన్ చిత్రంగా ఉండేది. ఏదైనా కథ చేసే ముందు ఆ కవి గారు అంటే డైలాగ్ రైటర్ ఎవరైతే వాళ్ళు వచ్చి ఆ స్క్రిప్ట్ చదివి వినిపించేవారు. చదివి వినిపిస్తే చుట్టూ ఉన్న కెమెరామెన్లు, కాస్ట్యూమర్లు, ఇంకెవరో ఉంటారు కదా, వాళ్ళ డెసిషనే ముఖ్యం. వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, ఎలా నవ్వుతున్నారు, ఎలా ముఖం పెట్టారు అని ఫస్ట్ జడ్జెస్ వాళ్ళేమాట. ఆ స్టాఫ్తో కూర్చోబెట్టి వినేవారు, చదివించేవారు అన్నమాట. చదివిస్తుంటే ఎలా రియాక్ట్ అవుతున్నాడు ఆయన, ఎలా స్పందిస్తుండో చూసుకున్న తర్వాత అందరూ బాగా తర్వాత అడుగుతారన్నమాట. ప్రతి ఒక్కరిని కూడా చిన్న పెద్దని అడుగుతారన్నమాట, ఏం బాగుందా, ఎలా ఉంది అని చెప్తే అందరూ చెప్తే ఆ ఇనానిమస్గా అందరూ బాగుందని చెప్తే అప్పుడు దాని మీద నిర్ణయం తీసుకుంటారన్నమాట ఇద్దరును. ఎవరు ఏ చిన్న పొరపాటుని సూచించినప్పటికి కూడా అది మార్చమంటారు. ఓకే.